ఏ విధంగా ఇది పనికిరాని చట్టంగా చేస్తూ ఉన్నారో ఇది ప్రజలకు తెలవాలనే ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంలో చేస్తున్నటువంటి డిమాండ్లు 2019లో సవరణ చేసి ఇన్ఫర్మేషన్ కమిషన్ యొక్క స్వతంత్రత దెబ్బతీసినందుకు దాన్ని ఇమ్మీడియట్గా పునరుద్ధరించాలి. పాత పద్ధతిన 5 సంవత్సరాల స్థిర పదవి కాలం, రక్షిత సేవా నిబంధనలు కొనసాగించాలి. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన డిమాండ్. 5 సంవత్సరాలు యథావిధిగా వారికి స్థానాచలనం లేకుండా పరిమితి సంవత్సరకాల చిరకాల పదవి కాలం ఉండాలి. వారి వేతనం నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వం వరకు ఉండకూడదు. అదేవిధంగా ఆర్టీఐ చట్టంలో ప్రజాహిత ఉద్దేశం దెబ్బతీసే డిపిడిపి చట్టంలోని సెక్షన్ 44(3)ను పునః పరిశీలించాలి. ఈ చట్టం ద్వారా వ్యక్తిగత సమాచారం తీసుకునే హక్కుని పౌరుడు కోల్పోతున్నాడు కాబట్టి దాన్ని పునః పరిశీలించాలి. కేంద్ర రాష్ట్ర కమిషనర్ ఖాళీలను పారదర్శకంగా సమయపాలనలో భర్తీ చేయాలి. ఇదొక డిమాండు. కమిషన్ పనితీరు ప్రమాణాలు నిర్ణయించి కేసుల పరిష్కార రేటును పబ్లిక్గా వెల్లడించాలి. కమిషన్లు ఎన్ని అప్లికేషన్లు వస్తున్నాయి, ఎన్నిటికి సమాచారం ఇచ్చాము, ఎన్నిటి పరిష్కారమైనవి బయటకు రావట్లే. సమాచార హక్కు కమిషనర్లకి ఎంత పవర్ ఉందంటే దే కెన్ క్వశ్చన్ ఎనీవన్, దే కెన్ ఈవెన్ డిసైడ్ ద మ్యాటర్ ఆల్సో. సో అవన్నీ కూడా ప్రభుత్వాలు గుప్పిట్లో పెట్టుకొని రాకుండా పోతూ ఉంది. ఆర్టీఐ వినియోగదారులు విజిల్ బ్లోయర్స్ భద్రత కల్పించేలా విజిల్ బ్లోయర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2014 తీసుకొచ్చాము. ఆ తర్వాత ప్రభుత్వం దాన్ని అమలు చేయట్లేదు. ఇమ్మీడియట్గా అమలు చేయాలి. కమిషన్లో పాత్రికేయులు, కార్యకర్తలు, విద్యావేత్తలు, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలి. ఇదొక డిమాండ్. ఆర్టీఐ చట్టం ఆధునిక భారత ప్రజాస్వామ్యంలో గొప్ప సంస్కరణలు ఒకటి. ఇది ప్రజలకి అధికారాన్ని ప్రశ్నించేటువంటి బ్రహ్మాస్త్రం. దాన్ని బలహీనపరిచే ప్రక్రియ ఏది కూడా ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ యాక్సెప్ట్ చేయదు. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా దాన్ని వ్యతిరేకిస్తుంది. పునః పరిశీలించి 2014లో తీసుకొచ్చిన మార్పులన్నీ కూడా తిలోదకాలు ఇచ్చి 2005లో వచ్చిన చట్టం యథావిధిగా కొనసాగించే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ 20 సంవత్సరాలు సందర్భంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని రక్షించడానికి, బలోపేతం చేయడానికి మరియు ప్రతి ప్రౌఢికి ప్రశ్నించే హక్కు, సమయపాలిత సమాధానం పొందే హామీ కల్పించడానికి తమ నిబద్ధతని చాటుకుంటుంది, పునర్ఘాటిస్తుంది. ఇది ఏఐసిసి యొక్క ప్రమాణము. ఇవాళ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సమాచార హక్కు చట్టం ప్రజ్వరిల్లాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇది ప్రజలకు ఇచ్చినటువంటి గొప్ప బ్రహ్మాస్త్రం. ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి బ్రహ్మాస్త్రం. ఇది బ్రహ్మాస్త్రంలాగానే కొనసాగాలి. దీన్ని నిర్వహించే ప్రక్రియ ఏది కూడా కాంగ్రెస్ పార్టీ సమర్థించదు. దీంతోపాటు ఆనాడు తీసుకొచ్చిన గొప్ప చట్టాలు, పనికిహార పథకం, దాదాపు ఈ 10 ఏళ్ళలో 50% పైగా నిధులు కోతపెట్టినారు. బీదవానికి కనీసం పని దినాలు ఉండాలని ప్రతిపాదించి ఈ చట్టం చాలామంది బీదవారికి కడుపు నింపినటువంటి చట్టం. దీనికి ఇచ్చే బడ్జెట్లో విపరీతంగా కోత పెట్టినారు. ఫారెస్ట్ రైట్ చట్టానికి కేంద్ర ప్రభుత్వమే తూట్లు పొడుస్తూ ఉంది. అదాని కోసమో అంబానీ కోసమో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ చట్టాన్ని తిలోదకాలు ఇస్తూ దాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్రం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి పర్మిషన్ ఇచ్చినట్టు సందర్భం. మైనింగ్ కొరకు ఫారెస్ట్ యాక్ట్ చట్టం నిర్వీర్యం అవుతూ ఉంది. ఆహార భద్రత చట్టం కూడా చాలా చోట్ల చాలా రాష్ట్రాల్లో అది అమల్లోకి రావట్లేదు. భూస్వాధీన చట్టం కూడా కేంద్ర ప్రభుత్వం పరిపూర్ణంగా దీన్ని అమలు చేయట్లేదు. ఇంత గొప్ప చట్టాలు తీసుకొచ్చినటువంటి మహనీయులు మన్మోహన్ సింగ్ గారికి జోహార్లు. ఆ చట్టాలు రావడానికి ఆనాడు దోహదపడినటువంటి మా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ఆనాడు నాయకత్వం వచ్చినట్టు యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ గారికి ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ
ఈ చట్టాలన్నీ కూడా కాపాడుకునేందుకు యథావిధి కొనసాగించుకు పౌరులందరూ కూడా